ఇవాళ ఎవరైతే ఎంపీగా ఉన్నారో రాజ్యసభ గోళీలు ఇవ్వడం కోసం, తనకైనా గోళీలు ఇవ్వడం కోసం ఓ మనిషి కావాలి. ఆ మనిషి సంతోష్రావు కావాలి. ఆయనకు రాజ్యసభ పెట్టుకుంటా, నాతో పెట్టుకుంటా అంటే ఆయనకు ఫోన్ చేసినాం రెండోసారి. మరి ఇట్లా అయ్యా, మరి అపాయింట్మెంట్ కావాలంటే రెండని చెప్పిండు. రెండవసారి కూడా గేట్లకు వెళ్ళే బయటికి పంపించిండ్రు. రెండవసారి కూడా గేట్లకు వెళ్ళే బయటికి పంపించిండ్రు. మూడోసారి కూడా జరిగింది ఇట్లే. మేము పోయి కోపం తట్టుకోలేక అడిగినాం. మేము అదే మంత్రి పదవి పెద్దదే కావచ్చు, కానీ ఆత్మగౌరవం లేని మంత్రి పదవి, బాధ్యత లేని మంత్రి పదవి, బానిస కంటే అధ్వానంగా ఉండే మంత్రి పదవి బాగుండదని చెప్పి నేను పోయి అడిగిన. ఇదే ఎంపీ గారు ఎవరైతే గోళీలు ఇవ్వడం కోసం ఎంపీ అయినరో ఆ గోళీలు ఇచ్చేటువంటి రాజ్యసభ సభ్యుని అడిగిన, ఇది ప్రగతి భవన్ పేరు పెట్టుకున్నా బాబు, ప్రగతి భవన్ కాదు ఇది, ఇక్కడ బానిసలు నిలయమని పెట్టుకోని చెప్పి అడిగిన. నేను బానిసలు నిలయమని పెట్టుకుంటా.